టీఆర్ఎస్ వస్తుంది, బరాబర్ టీఆర్ఎస్ వస్తుంది. జై తెలంగాణ. నా పేరు గిద్ద రాజేష్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఏదైతే తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల తారక చంద్రశేఖరరావు గారి తనయుడు, గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మా వికలాంగుల జాతి పక్షాన వారికి తెలంగాణ రాష్ట్ర సమస్త వికలాంగుల జాతి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా వికలాంగుల సహకారం అందించిన విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు తన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కానీ అట్టడుగున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి చేయూతనిస్తూ నిరంతరం కూడా వికలాంగుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి గౌరవనీయులు మరి కల్వకుంట్ల తారక రామారావు గారికి మా వికలాంగుల జాతి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి కూడా అనేక విషయాల్లో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. ఏ విషయాలు అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల మీద పీసీసీ అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం, వృద్ధులు కానీ వితంతులు కానీ గీతా కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ ఒంటరి మహిళలందరికీ కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే అందరికి కూడా పింఛన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయినా కానీ నేటికి కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు 13న గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వృద్ధులు వితంతువులు వికలాంగులు చేయుత పింఛన్దారుల మహాగర్జన పేరిట ఎల్బీ స్టేడియం కేంద్రంగా నిర్వహించేటటువంటి మహాగర్జన సదస్సుకు మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు కోరుతున్నటువంటి సందర్భంలో ఈరోజు గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో చేపట్టినటువంటి డిఎస్సి నియామకాల్లో కూడా ఏదైతే స్పెషల్ బీఈడి అంటే మానసిక వైకల్యంతో బాధపడే విద్యార్థులకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది. ఈ ఏదైతే రిక్రూట్మెంట్ 2024లో చేపట్టినటువంటి నియామకాలలో 100% ఈ స్పెషల్ బీఈడి అభ్యర్థులకు నియామకాలు చేపట్టాల్సి ఉన్నప్పుడు కూడా జనరల్ కేటగిరీలో వాళ్ళకు 70% వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి కేవలం 30% వాళ్ళ మేరకే నియామకాలు చేపట్టడం వల్ల స్పెషల్ బీఈడి కేటగిరీ అభ్యర్థులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకొని ఈ నష్టపోయినటువంటి స్పెషల్ బీఈడి అభ్యర్థులను వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి, 100% స్పెషల్ బీఈడి అభ్యర్థులకే నియామకాలు జరపాలి, వాళ్ళకే స్పెషల్గా డిఎస్సి పెట్టాలని చెప్పేసి ఉన్నది. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ను ఫాలో అయ్యి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ యొక్క నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి ఒక హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే మేము గతంలో మా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిందో అదే కోణంలో తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులను వికలాంగుల సమాజం అందిస్తే కేవలం ఇవాళ వికలాంగులకు పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఏం లేదు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు, కనీసం వాళ్ళ ఎజెండాలో కూడా లేకున్నా కానీ వికలాంగుల ఆకాంక్షలకు అనుగుణంగా తమిళనాడు రాష్ట్రంలో వికలాంగుల స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఓట్లు వేయించుకుంది, మా ఓట్లతో గద్దెనెక్కింది. ఇవాళ మా పింఛన్ పెంచకపోగా చట్టసభలలో మాకు రిజర్వేషన్ కల్పించకుండానే బీసీల రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామంటారు, బీసీల రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు, బీసీల రిజర్వేషన్ సంబంధించి ఢిల్లీ పోతున్నారు, గల్లీ పోతున్నారు. దాన్ని మేము కూడా వికలాంగుల సమాజం పక్షాన స్వాగతిస్తున్నాం. కానీ 75 ఏళ్ల ఈ స్వతంత్ర భారతంలో సకలాంగుల పాలచర్కల చేత అణచివేతకు గురై అట్టడుగున ఉన్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మా సమస్యల గురించి మా జాతి బిడ్డల గురించి మాట్లాడట్లేదు. కాబట్టి మేము ఏం కోరుతున్నాం అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక గడ్డు కాలమే. వికలాంగుల పింఛన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించకుండా ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొంద పెట్టేంత వరకు కూడా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి అస్సాం పార్టీని అంతం చేయడమే ఈ వికలాంగుల లక్ష్యంగా మా యొక్క ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా